ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టనుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ 3 గెలిచి 2 ఓడిపోయింది. మరోవైపు బెంగళూరు టీం 6 మ్యాచ్లు ఆడి 5 ఓడిపోయింది. కేవలం ఒకే మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మ్యాచ్ కు సంబంధించి డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2 జట్ల బలాబలాలు ఎట్లా ఉన్నాయి? స్టేట్స్ లో బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి 2 టీమ్స్ 2 ఫ్రాంచైజీస్ ఈ రోజు అయితే పోటీ పడుతున్నాయి. ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండ్ ఈ రెండు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రాంచైజీస్. అండ్ ఈ రోజు చిన్నస్వామి స్టేడియంలో అయితే ఇది జరగబోతోంది. అండ్ జనరల్గా చిన్నస్వామి పిచ్ ఎలా ఉంటుందంటే చాలా చిన్న స్టేడియం అయి ఉంటుంది. అండ్ చాలా స్కోర్ అనేది 200 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యావరేజ్ 200గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ ఇయర్ చూసుకుంటే జరిగిన 3 మ్యాచెస్లో 182 యావరేజ్ స్కోర్ ఉంది. అంటే పిచ్ కండిషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇంతకు ముందు కండిషన్స్తో పోల్చుకుంటే. అండ్ ఈ రోజు 2 టీమ్స్ యొక్క బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఖచ్చితంగా అది 200 పైనే వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే 2 టీమ్స్కి చాలా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంది కానీ స్పిన్నర్స్ కొంతవరకు వీక్గా ఉన్నారు 2 టీమ్స్లో. కానీ ఈ పిచ్ మీద స్పిన్నర్స్కి పెద్దగా అవకాశం ఉండదు కాబట్టి, వాళ్ళకి పెద్దగా అనుకూలంగా ఉండదు కాబట్టి ఫాస్ట్ బౌలర్స్, పేసర్స్ ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు కాబట్టి 2 టీమ్స్ మధ్య చాలా మంచి కాంటెస్ట్ అయితే చూడబోతున్నాం. అండ్ ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్కి నిన్న మనం చూసిన ఎల్ క్లాసికో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే చూసామో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ రైవల్రీ అయితే ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు హైదరాబాద్ ఫ్రాంచైజీ 2 సార్లు వరల్డ్ కప్ 2 సార్లు కప్ గెలవడం జరిగింది. సో ఆ 2 సార్లు ఆర్సీబీ మీదే ఫైనల్స్ గెలిచి మనం కప్ కొట్టడం జరిగింది హైదరాబాద్. సో ఇది చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్. అండ్ 2 టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే జరిగిన 21 మ్యాచెస్లో 11 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే 10 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది. సో 2 ఈక్వల్గా ఉన్నాయి అండ్ రెండింటికి ఛాన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి. కానీ ఈ ఇయర్ చూసుకుంటే ఆర్సీబీతో కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా కొంతవరకు ఆర్సీబీతో కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా ఆర్సీబీలో ఎవ్వరు ప్లేయర్స్ కంబ్యాక్ చేయట్లేదు. ఒకసారి విరాట్ కోహ్లీ ఫస్ట్ 2 మ్యాచెస్లో ఆడితే లాస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ అయిపోవడం జరిగింది. కొంతవరకు ఫాఫ్ మళ్ళీ రజత్ పాటీదార్ వీళ్ళ వరకు ఫామ్లోకి వచ్చారు. అండ్ ఒక్క దినేష్ కార్తిక్ తప్ప ఎవ్వరూ కంటిన్యూస్గా పర్ఫామ్ చేయట్లేదు. కాబట్టి ఆర్సీబీకి చాలా తక్కువ హోప్ ఉంది అండ్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్ ఆ పేస్ ఆ హెడ్ అనేది తీసుకుంటాడు, తను ఛార్జ్ తీసుకొని మొత్తం అందరినీ గైడ్ చేస్తాడు అనుకున్నారు. కానీ ఇంతవరకు సిరాజ్ కూడా ఫామ్లోకి రాలేదు. కాబట్టి ఆర్సీబీ బ్యాటింగ్ బౌలింగ్ కొంతవరకు వాళ్ళు ఫామ్లోకి రావడానికి స్ట్రగుల్ అవుతున్నారు. కానీ ఎస్ఆర్హెచ్లో చూసుకుంటే ఒకసారి ఒకళ్ళు పర్ఫామ్ చేసినా ఇంకొకళ్ళు ఆ లీడ్ తీసుకొని వాళ్ళే రన్స్ స్కోర్ చేయడం జరుగుతుంది. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకళ్ళు తన వంతు వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఎక్కువ హోప్ ఉంది. అండ్ మనం మ్యాచ్అప్స్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే చూడబోతున్నాం. అండ్ భువీ, సిరాజ్ వీళ్ళిద్దరే మెయిన్గా పవర్ ప్లేలో వీళ్ళు వికెట్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వీళ్ళ పేస్ చూసుకుంటే. సో వీళ్ళిద్దరులో ఎవరు ఎక్కువ వికెట్స్ తీసుకుంటే ఆ ఆపోజిట్ టీంకి ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ క్లాసెన్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉండబోతుంది. ఎందుకంటే గతంలో క్లాసెన్ ఇదే చిన్నస్వామి స్టేడియంలో సెంచరీ కొట్టడం జరిగింది ఐపీఎల్లో. సో ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అండ్ ప్యాట్ కమిన్స్ వర్సెస్ మ్యాక్స్వెల్. ఈరోజు మ్యాక్స్వెల్ ఫింగర్ ఇంజురీ వల్ల ఆడతాడా లేదా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయినా మ్యాక్స్వెల్ ఫామ్లో లేడు కాబట్టి ప్యాట్ కమిన్స్ వర్సెస్ మ్యాక్స్వెల్ ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళ మధ్య కాంటెస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకవేళ మ్యాక్స్వెల్ కనుక ఆడితే. సో మనం ప్లేయర్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్స్గా ఉన్నారు. అండ్ బాగా ఓపెనర్స్గా చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ ఎయిడెన్ మార్క్రమ్ లాస్ట్ మ్యాచ్లో కొంతవరకు డిసప్పాయింట్ చేసినా తను మళ్ళీ ఈజీగా ఫామ్లోకి వచ్చేస్తాడు అండ్ చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఆల్మోస్ట్ ఫస్ట్ మ్యాచ్లోనే తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా నిలవడం వల్ల సో తనకి మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నాడు కాబట్టి తను బాగా పర్ఫామ్ చేస్తాడు. హెన్రిక్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి ఇంపాక్ట్ ప్లేయర్ కింద
బ్యాటింగ్ లైనప్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే భువి, ప్యాట్ కమిన్స్, నటరాజన్ వీళ్ళ ముగ్గురు మీదే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు మెయిన్గా ఫాస్ట్ బౌలర్స్, ఎక్కువగా వికెట్ తీయడానికి అవకాశం ఉన్నవాళ్ళు. అండ్ జయదేవ్ ఉన్నత్కర్, ఆకాష్ సింగ్, మయాంక్ మార్కండే వీళ్ళు కొంతవరకు బాగానే పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్తోనే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే విరాట్ ఆబ్వియస్గా చిన్నస్వామిలో విరాట్ బాగానే పర్ఫామ్ చేస్తాడు. అండ్ ఫ్యాఫ్ లాస్ట్ వీక్ వచ్చాడు కాబట్టి ఫామ్లోకి ఈసారి అది కంటిన్యూ చేస్తాడు అని అయితే అనుకుంటున్నారు. మ్యాక్స్వెల్ ఆడకపోతే ఒకవేళ క్యామరన్ గ్రీన్ని మళ్ళీ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రజత్ పటిదార్ ఆల్రెడీ హాఫ్ సెంచరీ చేశాడు కాబట్టి లాస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా ఈసారి బాగా పర్ఫామ్ చేస్తాడు. అండ్ విల్ జాక్స్ తనని లాస్ట్ మ్యాచ్లో తెచ్చారు, కొంతవరకు బాగానే పర్ఫామ్ చేశాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈరోజు విల్ జాక్స్కి మళ్ళీ ఆపర్చునిటీ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తను బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మహిపాల్ లోమ్రోర్ లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసినా తను బాగా గతంలో అంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి సౌరవ్ చౌహాన్ని ఇంపాక్ట్ బ్యాటింగ్ లైనప్లో తీసుకొస్తారు. అండ్ అనూజ్ రావత్, డీకే ఒక్కడే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి ఆర్సీబీ హోప్స్ అన్ని దినేష్ కార్తిక్ మీదే ఉన్నాయి. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే సిరాజ్, యష్ దయాల్, రీస్ టాప్లీ, వైశాఖ్ విజయ్ కుమార్ వీళ్ళ నలుగురు మీద, వీళ్ళు పేసర్స్ కాబట్టి వీళ్ళ నలుగురు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈసారి వీళ్ళ నలుగురు బాగా పర్ఫామ్ చేసి పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ తీసుకుంటే ఆర్సీబీకి తిరుగులేదనే చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు టీమ్స్ మధ్యలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఆర్సీబీకి కూడా కంబ్యాక్ చేయడానికి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఏమన్నా పనికొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.